దక్షిణ మహారాష్ట్ర నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న సౌత్ నార్త్ ట్రఫ్ ఏదైతే ఉందో దాని ప్రభావం మన రాష్ట్రం మీద పడబోతోంది. అలాగే అది మరొక అల్పపీడన ద్రోణిని కూడా క్రాస్ చేయబోతోంది. దీని ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో రాయలసీమలో ప్రధానంగా వర్షాలు కురుస్తాయని చెప్పి విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ ఆఫీసర్ కేవీఎస్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, రాబోయే 24 గంటల పాటు పరిస్థితులు ఉండబోతున్నారు? ఇప్పుడైతే 2 ట్రఫ్స్ అయితే మనకైతే ఇటు ఒకటి దక్షిణ మహారాష్ట్ర నుంచి వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ వరకు మరో ద్వారా తెలంగాణ రాయలసీమ మీదుగా అయితే 3.1 కిలోమీటర్స్ హైట్లో అయితే వన్ అపరేట్ ట్రఫ్ అయితే ఒకటి రన్ అవుతుంది. అలాగే అనదర్ అపరేట్ ట్రఫ్ అట్ 0.9 కిలోమీటర్స్ హైట్లో కూడా మధ్యప్రదేశ్ నుంచి ఈ సేమ్ ఈ వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ వరకు దక్షిణ కోస్తాంధ్ర మీద కూడా వెళ్తోంది. వీటి రెండింటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ పీరియడ్ చూస్తే ఇటు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో ఒక చెదురుమదురు వర్షాలు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కోస్టల్ ఏరియాస్ ఆఫ్ తిరుపతి జిల్లాలో కూడా, అంటే ఇటు నెల్లూరు సదరన్ పార్ట్స్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్, అక్కడ కూడా ఈ 1-2 చోట్ల భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇటు రాయలసీమ కూడా దీని యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం జరిగింది. ఏ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఇటు రాయలసీమలో ఆల్మోస్ట్ జిల్లాల వరకు భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో నుండి తిరుపతి జిల్లాకు కూడా 1-2 చోట్ల భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దక్షిణ కోస్తా తిరువెంబడి బలమైన ఈదురు గాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వరకు వెళ్ళే అవకాశం ఉండటం చేత, అలాగే ఈ రఫ్నెస్ కూడా సీ రఫ్నెస్ కూడా కొంచెం పెరుగుతుండటం చేత దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేట వెళ్ళొద్దని చెప్తున్నాం. సార్, అత్యధిక వర్షపాతం ఏ జిల్లాలో నమోదైంది సార్ వరకు? ఇటు మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో వరకు చూస్తే మోడరేట్ రైన్స్ అయితే రికార్డ్ అయ్యాయి అక్కడక్కడ. ఒంగోలు దగ్గర మటుకి 4 సెంటీమీటర్స్ అత్యధికంగా రికార్డ్ అయింది. రాయలసీమలో అయితే చాలా ప్రాంతాల్లో అయితే ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ రైన్స్, అలాగే భారీ వర్షాలు కూడా నమోదు జరిగింది. ముఖ్యంగా అయితే ప్రొద్దుటూరులో, కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో అయితే అత్యధికంగా 12 సెంటీమీటర్లు, అలాగే కడపలో కూడా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అది ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో రాయలసీమలో వర్షాలు విస్తారంగా ఉంటాయని చెప్తున్నారు. అలాగే కోస్తాంధ్రలో కూడా అక్కడక్కడ కొన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.